ఇప్పుడు నేను జగపతి బాబు గారితోనే ప్రారంభిస్తాను. సార్ ఇప్పుడు మీరు మీ క్యారెక్టర్స్ ఈ మధ్య రోజులు అంటే సెకండ్ ఇన్నింగ్స్లో మీకోసమని హీరోతో పాటు ఈక్వల్గా క్యారెక్టర్లు రాసుకున్న సినిమాలు, దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఆయనే కమిట్ అయిపోతున్నారు నేను మీ గురించి రాసుకున్నదని. బట్ ఆయన రాసిన క్యారెక్టర్కి మీరు చేసినట్టుందా, మీకోసం రాసినట్టు అనిపించిందండి అది? నా కోసం రాసినట్టు లేడు కానీ నాకే కరెక్ట్గా సూట్ అయింది అది. మరి ఇందాక తన పేరు ఒకటే చెప్పాడు కదా, తన కోసం రాశాను. ఫస్ట్ పేరు తన పేరు రాశాడు కదా, అది నిజం బేసికల్గా. కాకపోతే ఏంటంటే నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు జనరల్గా ఈ క్యారెక్టర్కి ఈయన కాస్టింగ్ అనుకోవటం వేరు. నేను కాస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆయన యాటిట్యూడ్ సోల్ మ్యాచ్ అవుతుందా అనుకుంటే చాలా ఎక్సైట్మెంట్గా దాని సినిమాలో తీసుకొచ్చి వాళ్ళని అప్రోచ్ అవుతాను. ఈ విశ్వదీప్ క్యారెక్టర్ చూసిన తర్వాత మీరు చెప్తారు ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్కి ఆ క్యారెక్టర్ సోల్కి ఈయన పర్ఫెక్ట్ మ్యాగ్నెట్ అన్నమాట. అందుకని నేను జగపతి బాబు గారి సోల్ని ఈ సినిమాలో క్యాస్ట్ చేయడానికి ఆ క్యారెక్టర్ రాసుకున్నాను. ఇందాక మేకప్ రూమ్లో చెప్తా ఉన్నాడు అదే నా క్యారెక్టర్ గురించి జరిగిన క్యారెక్టరైజేషన్. ఐ రియలీ అప్రిషియేట్ దట్. ఐ వాజ్ జస్ట్ జోకింగ్ అబౌట్ ఇట్. కానీ బట్ థింగ్ ఇస్ లైక్ చాలా అంటే ఇవాళ సినిమాల్లో మీకు తెలుసు అందరు క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అలాంటిది ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్, మంచి డైరెక్టర్ లక్షణాలు అంటే ఏదైనా స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయాలి ఆ క్యారెక్టర్స్. సో నాకు చాలా రోజుల తర్వాత సాలిడ్ క్యారెక్టరే ఈ సినిమాలో ఉంది పర్ఫామ్ చేయడానికి, అటు ఇటు రెండు రకాలుగా. సో ఇట్ ఇస్ మీరు అంత బాగా సాటిస్ఫై అవడం వల్ల ప్రెస్ మీట్కి వచ్చారు సార్ ఇవాళ మీరు? అది చెప్పాక వీళ్ళిద్దరి కోసం వచ్చాను, ప్లస్ సినిమా బాగుంది కాబట్టి ధైర్యంగా వచ్చాను. ఓకే, ఇప్పుడు తర్వాత క్రిష్ గారు చెప్పినట్టుగా ఇందులోని విశ్వరూపం చూస్తారు అనుష్క గారిది అని చెప్తున్నారు. ఆ విశ్వరూపంలో వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అ క్యారెక్టర్? ఆవిడ విశ్వరూపంలో నాదే ఉంటుంది. ఆవిడ విశ్వరూపం ఒక్కరి విశ్వరూపం సరిపోదు కదా బాబు. సినిమా అంతా యాక్టర్లు అందరూ కలిస్తే విశ్వరూపం, పూర్తి విశ్వరూపం బయటకు ఓపెన్ అవుతుంది. అందులో మీరెంత? ఆవిడ సోలోగానే విశ్వరూపం చూపించేసింది, ఎవరో అవసరం లేదు ఆవిడకి. ఈ సినిమాలో పర్టికులర్గా అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. నాది సపోర్ట్ చేస్తుంది క్యారెక్టర్, ఒకసారి సపోర్ట్ చేస్తుంది, ఒకసారి చేయదు. అది డిఫరెంట్ డైమెన్షన్స్లో వెళ్తూ ఉంటుంది. సో అండ్ అనుష్కకి నాకు కెమిస్ట్రీ అందరికీ స్వీటీ అనేది అందరికీ స్వీటీయే కాబట్టి కెమిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ గుడ్. సో ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవడం అనేది కాంట్రిబ్యూషన్. ఓకే, జగపతి బాబు గారిని సార్, యూ వర్క్డ్ విత్ లాడ్ ఆఫ్ అంటే మీరు అందరూ చాలా పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. యూ హెవ్ సీన్ అ లాడ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ సార్ అన్నట్టు ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెట్టింగ్స్లో ఆర్జీవి గారు కానీ ఇంకా లేటర్ అదర్ ఫిలిమ్స్. సో how did you feel while working with this film, and after watching, perhaps you would have been one of the first people to watch, we are still waiting to watch. What did you feel about this film, and did it remind you of any other kind? I'm not talking in terms of character reference, but I'm talking in terms of experience after watching the film, after working in the film. I didn't watch the film and inka dubbing చెప్పాను అంతే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిష్తో చేయాలని ఎప్పుడు ఉంది నాకు మైండ్లో. అండ్ క్యారెక్టర్ ఆర్క్ చెప్పగానే, కథ చెప్పగానే ఐ థాట్ రాజీవ్ అప్పుడు నాకు తెలీదు. సో క్రిష్ కంప్లీట్గా నాకు ఎప్పుడు నమ్మకం, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. సో తను చెప్పిన విధానం, తను చెప్పిన ఆర్క్, ఓకే ఐ ఆల్సో హ్యావ్ సంథింగ్ టు వర్క్, మంచి వర్క్ దొరికింది, బాగుంటుంది, తనతో చేస్తే బాగుంటుంది అనే ఒకే ఒక రీజన్కి చేశాను. బట్ ఆఫ్టర్ సీయింగ్ డబ్బింగ్లో కొంత చూశాను మిగతా సినిమా అంతా, అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఐమ్ రియలీ ఇంప్రెస్డ్. అంటే ఐ హావ్ డన్ ద రైట్ థింగ్, ఐమ్ వెరీ హ్యాపీ నౌ, ఐ మీన్ హ్యాపీయర్ దెన్ వెన్ ఐ యాక్సెప్టెడ్ ఇట్ అనేది ఐ స్టిల్ ఫీల్ అండి.